ప్రేమాస్వరూపి అంటే హెబ్రీ 12:29 అన్నాం ఒకసారి. అది 1 యోహాను 4:8 మాట. ఆ ప్రేమాస్వరూపి గురించి చెప్పుకుంటూ అంటాడు ఈ మాటని. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 29వ వచనం చదవండి. 12:29. దైవ కృప కలిగి ఉందము, అందువల్ల మనం నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము. ఎలాగనగా మన దేవుడు దహించు అగ్ని. నా స్తోత్రం, హల్లెలూయా. నీ పాపాలని విమోచించి దహించి తీసివేసేవాడు యేసుప్రభు. ఆయన దహించు అగ్ని. కాబట్టి ఆయన కృప పొంది నిశ్చలమైన రాజ్యం కోసం ఎదురు చూడాలి. నిశ్చలమైన రాజ్యం కోసం ఎదురు చూడాలి అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమ స్వరూపే కాదన్నా. 1 యోహాను 4:8 మాట్లాడే ఆ మాట. 1 యోహాను 4:8 మాట్లాడాడు. ప్రేమ స్వరూపే కాదన్ను. కానీ ఆయన దహించు అగ్ని కూడా ఒక్కసారి ఆలోచించు. ఆ దహించు అగ్ని దహించక ముందే నువ్వు మారాలి. అంటే నరకంలో నువ్వు అప్పగించబడి కాలిపోయి యుగాలు కేకలు పెట్టే బదులు యేసు ప్రభుని ఈ లోకంలో ఉండగానే అంగీకరించి నీ పాపాలు ఒప్పుకొని ఆయన వాక్యం ప్రకారం, ఆయన కట్టడల ప్రకారం, నియమాల ప్రకారం, నిబంధనల ప్రకారం ఎప్పుడైతే నడుస్తావో ఆ దహించు అగ్ని నిన్ను రక్షిస్తారని. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు. లాబాను అంటాడు ఎలియాజరు తోటి ఆదికాండం 24:31 ఆదికాండం 24:31 అంటాడు, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము, నువ్వు బయట నిలవనేలా అన్నాడు. మూటలు చూసి పేర్లు వేస్తారు. నా మాట అర్థమైందా? మూటలు చూసి పేర్లు వేస్తారు. ఆ ఎలియాజరు ఊరు బయట బావికాడు ఉన్నప్పుడు వాళ్ళ చెల్లి రెబ్కా నీళ్లు చేది వంటలకు పోసింది, ఆయనకు పోసింది, తాగిండు. తాగిన తర్వాత ఆయన ఒక మాట అనుకున్నాడు, ఈ ఊరు మొత్తం తిరగలేని యేసుప్రభు, నేను ఈ బావికాడ కూర్చుంటా, ఎవరైతే కన్నీకి వచ్చి నాకు మంచిలు పోసిద్దో, నా వంటకి నీళ్ళు పెట్టుద్దో ఆయమ్మాయే మా యొక్క అబ్రహాం గారి కుమారుడు ఇస్సాకు భార్య అని చెప్పి తీర్మానం చేసుకొని కూర్చున్నాడు. ఆయన కూర్చుంటే ఈ లోపల రెబెక్కమ్మ వచ్చింది. వస్తే ఆ కడవ ముంచుకొని బావిలో ఒడ్డుకు వచ్చింది. అమ్మ వందనాలు తల్లి, నాకు దాహం అవుతుంది కానీ మంచులు పోయామని చెప్పి చేయి చాపాడు. ఆ పాప రెబెక్క మంచులు పోసింది, తాగాడు. అమ్మ నా ఒంట్లోకి కూడా నీళ్ళు ఇవ్వమంటే ఆ కడవతో ముంచి మొత్తం ఆ తొట్టుల్లో పోతే ఆ ఒంట్లో కూడా తాగి సేద్దీరిని. ఆ తర్వాత అన్నాడు లాబాను, అమ్మా ఇంకో ఈ ముక్కు కమ్మ ఉంచుకో, ఈ గాజులు ఉంచుకో అని చెప్పి మరి ఆ పాపకి ఇచ్చి పంపించాడు. రెబెక్క ముక్కు కమ్మను గాజులు చేసుకుని ఇంటికి ఉరికింది. ఉరికే ముందు అన్నాడు, అమ్మ ఈ రాత్రి మీ ఇంట్లో ఉండడానికి కాస్త బస్ ఏమైనా దొరుకుద్దా, నా ఒంట్లకి నాకైనా ఆహారం దొరుకుద్దా అని అడిగాడు. దొరుకుద్దండి, ఉందని చెప్పి ఇంటికి వెళ్ళి వాళ్ళ అన్నతో చెప్పింది, లాబాన్తో చెప్తే లాబాను ఆ కడియాలు చూసి ఆ కమ్మె చూసి, వామ్మో నీకు ఉచితంగా కడియాలు ఇచ్చి కమ్మిచ్చిందంటే ఎంత ఉండోళ్ళో వాళ్ళు, ఎంత ఆస్తిపరులో, ఎంత బాగా బైక్ వదిలిపెట్టి వచ్చిన వాళ్ళని తీసుకురాకుండా అని చెప్పి వెంటనే వాళ్ళ అన్నయ్య చెబితే వాళ్ళని ఉరికొచ్చి అంటాడు, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా నీవు బయట నిలవనేలా లోపలికి రమ్ము అంటున్నాడు. చూడండి, భక్తే సొమ్ము సొమ్మే. మూటలు చూసి పేర్లు వేస్తారు. కాబట్టి ఈ రోజులు లేరా అలాంటి వాళ్ళు? లేరా? కాబట్టి ప్రభు అంటున్నాడు, ఆ బోధ ఆపండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనం ఉంది. యెషయా 1:12
దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం తీయండి. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? అబ్బా 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 అబ్బా. చర్చికి రావాలని చెప్పి కనపడాలని చెప్పి వస్తున్నావు కదా, ఎవరు రమ్మంటే వస్తున్నావు నువ్వు? సీనా, కోట, పెద్దమ్మాయ, సౌందర్య, సునీత, సౌదామన, లేకపోతే కవలమ్మ గారు? ఎవరు రమ్మంటే వస్తున్నారు? యేసు ప్రభు రమ్మంటే రావాలి. స్తోత్రం, హల్లెలూయా. మనుషుల కోసం కాదు, మనుషుల కోసం కాదు. మనుషుల కోసం వస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకించడం. నా యేసు ప్రభుత్వం నేను పోవాలి, నాకు జ్ఞానం రావాలి, చదువుకోవాలి, బాగా పెద్దోన్ని అవ్వాలి, ఉద్యోగం రావాలి, యేసు ప్రభుని నమ్ముకోవాలి, ఆయన వాక్యం ప్రకారం నడుచుకోవాలని పిల్లలు ఆలోచించాలి, పెద్దలు ఏం ఆలోచించాలి? యేసు ప్రభుని నమ్ముకుని ఆచరిస్తే అన్నీ మనకు వస్తాయమ్మా, ఏ కొద ఉండదమ్మా అని చెప్పి విశ్వాసంతో రావాలి. అంతేగాని యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా, నువ్వు బయట నిలవనేలా లోపలికి రమ్ము అంటున్నాడు దేవుడు, పాదాన్ని పాండి ఆశీర్వదిస్తానని చెప్పి అనుకోమా. ఆయన ఆవరణను తొక్కాలంటే రమ్మన్నది ఎవరు మిమ్మల్ని? నజరేయుడైన యేసు ప్రభు. స్తోత్రం, హల్లెలూయా. యేసు రమ్మన్నాడు, యేసు మాటలు వినాలి, యేసు వాక్యం వినాలి, యేసు ప్రార్థన చేయాలి, ఆ వాక్యం ప్రకారం నడుచుకోవాలి. కింద అన్నాడు, మీ నైవేద్యం వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించుదు. దోపార్పణము దాన్నెకను తేకుడి, దాన్నెక్కడు తేకుడి. మహానుభావురాలు మొన్న ఆగనాము ఒక కమలా పండు, బత్తాయి పండును ఈ కవ్వొత్తులు పంపించింది నాకు. ఫాస్ట్ గారికి నేను ఇచ్చానని చెప్పండి అయ్యా, ఈ బత్తాయి పండును ఈ కవ్వొత్తులని పంపించింది. దీన్ని ఏమంటారు? దాన్ని ఏమంటారు? నైవేద్యం. ఏమంటారు? నైవేద్యం. నైవేద్యం అది. యేసుప్రభు ఏమన్నాడు? అది నాకు అసహ్యం పుట్టించు దోమార్పణం. నాకు నైవేద్యం అవసరం లేదు, హృదయం కావాలి, హృదయం కావాలి, నన్ను చేర్చుకోవాలి, అంగీకరించాలి, మారుమనసు పొందాలి, పశ్చాత్తాపడాలి, పాపక్షమాపణ పొందాలి, రక్షణ పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, నా వాక్యం ప్రకారం నడుచుకోవాలి, అది కావాలి నాకు. ఈ నైవేద్యము. అమావాస్య విశ్రాంతి దినమును సమాజ ప్రకటనను జరుగుతున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజంనే నోర్చచారము. ఏమంటున్నాడు ఇక్కడ? అమ్మాయి, మా ఇంట్లో ఇవాళ అమావాస్య, ప్రార్థన పెట్టుకుంటున్నారా అండి? ఉత్సవ దినాలు మా ఇంట్లో ఇవాళ స్తుతికుడిగా పెట్టుకుంటున్నారా అండి? మళ్ళీ అన్నాడు, విశ్రాంతి దినము, సమాజ కొట్టాలు, పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజము నేను ఓర్చజాలను. హృదయం కావాలి, హృదయం కావాలి, హృదయం కావాలి. మళ్ళీ అన్నాడు, మీ అమావాస్య ఉత్సవములను, నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధకరములు, వాటిని సహింపలేక విసిగి అన్నాను. పాస్టర్ గారు, అమ్మాయి పెళ్ళయ్యా, మంచిదమ్మా, ముందే పోయి వాడికాడికి పోయి ముహూర్తం చూపించుకొని వచ్చి నవంబర్ 15వ తారీఖు చేద్దాం అయ్యా అంటుంది. వచ్చి ముహూర్తం ఎవరు పెట్టాలా? పాస్టర్ గారు పెట్టాలా. ఏమేం చేస్తుంది? ముందే ముహూర్తం పెట్టుకుని వచ్చి ఆ ముహూర్తం పాస్టర్ గారు చెబితే అదే ఖాయం చేయి, అదే ఖాయం చేయి, అదే ఖాయం చేయి అంటుంది. మొన్న ఒక సాక్ష్యం చెప్పాను. కోటేశ్వరరావు గారు అని చెప్పి కరెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు, బ్రాహ్మణుడు, జ్యోతిష్యాలు చూస్తారు, జాతకాలు చూస్తారు, పచ్చి చేస్తారు. ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా ఒక ముహూర్తం పెట్టు, అయ్యా ఒక జాతకం చూడు అని అందరూ అడుగుతారంట. సాయంత్రం కల్లా 1000 రూపాయలు వస్తాయంట. అప్పట్లో 1000 రూపాయలు టాపు. ఆయనకు వచ్చే జీతం 3 వేలు అయితే రోజు 1000 రూపాయలు కరెక్షన్ వస్తుంది ఆయనకి. ఇక ఒకరోజు ఒక పెళ్ళికి అనుకోకుండా తప్పుడు ముహూర్తం పెట్టినాను. రాహుకాలం.
ఆ రాహుకాలంలో పోతే ఎవరికో చావాలంట, సచ్చే ముహూర్తం అంటారు. పెట్టి పంపించిండు. చూడాలి ఆయన. తర్వాత చూస్తే అమ్మో రాహుకాలం పెట్టాను అని చెప్పి అదురుకుంటుండక. సరే ఆ కోటేశ్వరకి నసరహ అని ఆయన ముహూర్తం పెట్టుకుని పోయిండు. పోయి వచ్చి అబ్బా బ్రహ్మాండమైన ముహూర్తం పెట్టారండి అన్నమాట. నేను రాహుకాలం పెట్టా, ఎవరైనా చావాలి, ఇదేంటంటే లేదు పంతులు గారు, వామ్ము మా అమ్మాయి ఫోటో చూడుకొని అబ్బాయి నచ్చిందండి, మా పిల్లని చూడలేదు, ఫోటో చూడలేదు, మిమ్మల్ని చూసినట్టు మీ అమ్మాయిని చూసినట్టు అనడం నచ్చిందండి, సంబంధం ఖాయమైంది అంటున్నచ్చు. దేవుడు ఏమంటున్నాడు? మీ నియామకాలు, ఉత్సవాలు, అమావాస్యలు, తిథులు, నక్షత్రాలు నాకు అసహ్యము. అన్ని రోజులు మంచి రోజులే. పుట్టేటప్పుడు మంచి రోజు పుడుతున్నావా? సచ్చేటప్పుడు మంచి రోజు చేస్తున్నావా? అన్ని రోజులు మంచిది. కానీ ఇల్లు కడుతున్నాం కానీ ఏ సమయంలో గడ్డెత్తాలో చెప్పయ్యా. దాంట్లో నవధాన్యాలు వేసి చూడండి, హిందూ సాంప్రదాయ పద్ధతులు పాటిస్తాం. అన్ని రోజులు మంచి రోజులే, అన్ని దినాలు మంచి దినాలే. మేమండి ఈ ఊరండి పొద్దుపూట వస్తాం, మధ్యాహ్నం వస్తాం, మాటిపూట వస్తాం, నడిజా మీద వస్తాం, నడిజా మీద పోతాం, తెల్లవారుజామున వస్తాం, తెల్లవారుజామున పోతాం, రాత్రులు వస్తాం, రాత్రులు పోతాం. ఒక సమయం లేదు మాకు అసలు. ఏ టైంలో వస్తామో ఏ టైంలో పోతాం మాకే తెలియదు అసలు. అన్ని రోజులు మంచి రోజులే. యేసుప్రభు నీలో ఉంటే నీకేమవుద్దమ్మా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీకుండాలి. కానీ ఈ ముహూర్తాలు ఏంది, ఈ క్యాలెండర్లు ఏంది, ఈ యొక్క గొడవలు ఏంది? అదే అంటున్నాడు దేవుడు. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసి నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవే. పాపులారా, పాపాలు చేసి వచ్చి పైకి ప్రార్థన 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 అన్నవా? చేసిందేమో పాపాలు, ఇక్కడికి వచ్చేమో ప్రార్థన ప్రార్థన అంటవా? మీ చేతులు పాపంతో నిండి రక్తంతో నిండి ఉన్నాయి, పరిశుద్ధంగా లేవో, దిద్దుకో, మార్చుకో. దేవునితో మాట్లాడుతున్నాం. మిమ్మల్ని కడుక్కొని శుద్ధి చేసుకుని మీ దుష్క్రియలను నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. నీ పాపాలు ఒప్పుకొని, నీ దుష్క్రియలు ఒప్పుకొని, మానుకొని పరిశుద్ధంగా దేవుని మందిరానికి వచ్చి ఒప్పుకో. కప్పుకోబా, ఒప్పుకో. కీడు చేయుట మాని మేలు చేయు నేర్చుకునుడి. స్తోత్రం, హల్లెలూయా. కీడు చేయుట మాని మేలు చేయుట నేర్చుకునుడి. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు చర్చి బోర్డు బాత తీసుకుపోయి మాడికాయలు చేసుకున్నారు. ప్రభా వాళ్ళని దీవించాయి అన్నా కానీ ఈ ఊర్రా వాళ్ళని కేసు పెట్టానా? అట్లా ఎస్ ప్రభా వాళ్ళని దీవించాయి అన్న. ఫ్లెక్సీ మీద కర్రేసి పొడిచిండు, పగిలిపోయింది. ప్రభా వాళ్ళని దీవించాయన్నా కానీ తిట్టానా? సాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకుంటారు. నీ పిల్ల సంతానం భూమి మీద విస్తరిస్తుందమ్మా. సాత్వికంగా ఉండాలి, తగ్గింపుగా ఉండాలి. చూడండి, మరి న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడి వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తములే ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లబడు. స్తోత్రం, హల్లెలూయా. ఎర్రని మీ పాపాలంట తెల్లగా మారుస్తా. వచ్చి పాపాలు ఒప్పుకో, పశ్చాత్తాపడు, కన్నీరు గార్చు, మోకాలేని చెప్తున్నాడు. అదే అన్నాడు చూడండి, కెంపు వలె ఎర్రవైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లగా అవుతుంది. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీ పాపాలు ఒప్పుకో, పశ్చాత్తాపడు, కన్నీరు గార్చు, హృదయంలో దేవుని చేర్చుకో. అప్పుడు దేవుడు నీతోటి సంచరిస్తాడు. అంతేగాని అలాంటి ప్రార్థన దేవుడు ఆలకించడు. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. మరి నా మాటలు ఇంకా ఉన్నలే కానీ రేపు చెబుతా. టైం అంటే టైమే. ఇంకా 10 రోజులు మిగిలిపోయినాయి. ఈ 30వ రోజు
ఇది ఇంకా 40 రోజులకి 10 రోజులు మాత్రమే ఉన్నాయి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని, ఇరుగువారిని, పొరుగువారిని ఆయన మంచి మాటలు ఆలకించడం కోసం తోడుకొని రండి. యెహోవాను బ్రతిమలాడుకొనుటకై వ్రత దినాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆయన బ్రతిమలాడుకొని పశ్చాత్తాపడి ప్రార్థన చేసి మన మీదకి వచ్చి కీడు తప్పించుకోవడం కోసం ఈ రాత్రి తీర్మానం చేసుకుందాం. యోవేలు మాట్లాడుతున్నాడు. సమాజ కూటాన్ని ఏర్పాటు చేశాడు. ద్రాక్షరసం నిలిచిపోయింది, వర్షాలు పడటం లేదు, తెగుళ్ళు వచ్చి పడ్డాయి, కరువు వచ్చి పడ్డది అని ఆయన ప్రకటన చేస్తే వ్రత దినం ఏర్పాటు చేశాడు, ఉపవాస దినాన్ని ఏర్పాటు చేశాడు, సమాజ కూటాన్ని ఏర్పాటు చేశాడు. అందరు కన్నీరు గార్చి ప్రలాపించి గోజాడి బ్రతిమలాడి ప్రార్థన చేశారు. దేవుడు వాళ్ళ మనం ఆలకించి నా జనులు ఇక ఎన్నడు సిగ్గుపడరంటివే, నా జనులు ఇక ఎన్నడు సిగ్గుపడరంటివే. స్తోత్రం హల్లెలూయా. ఆ మాట మాట్లాడి ఇక మీరెప్పుడు సిగ్గుపడరయ్యా, మీ పాపాలు క్షమించా, మీరు పశ్చాత్తాపడం కాబట్టి మీ ప్రార్థన ఆలకించా, నిలిచిపోయిన ద్రాక్షరసం వచ్చుద్ది, ఆగిపోయిన వర్షాలు వస్తాయి, పంట మళ్ళీ పండుద్ది, దేవాలయంలోకి నైవేద్యం వచ్చుద్ది, మీరు మీ ప్రార్థన నేను అంగీకరించాను. ఈ రాత్రి తీర్మానం చేసుకోండి, మీ హృదయంలోకి వాక్యం రావాలని చెప్పి దేవుణ్ణి బ్రతిమలాడుకోండి, దాని ప్రకారం నడవాలని చెప్పి తీర్మానం చేసుకోండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.